భారతదేశ చరిత్రలో తొలిసారి ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన సంఘటన సోమవారం రోజు చోటు చేసుకుంది. ఇప్పటిదాకా ఎన్నికైన ఏ ఉపరాష్ట్రపతి కూడా ఇప్పటి వరకు రాజీనామా చేయలేదు. సోమవారం 4 గంటల సమయంలో మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తన ఆరోగ్యం బాగోలేదని ఉన్నపాటుగా రాజీనామా చేయడంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆర్టికల్ 67A ప్రకారం నేరుగా ఈ రాజీనామాని ఆమోదించారు. ఎందుకంటే సోమవారం రోజు పగలంతా ఆయన విధులు ప్రతిరోజులానే నిర్వహించారు. తరువాత బిజినెస్ అడ్వైజర్ కమిటీ మీటింగ్ కి అటెండ్ అయ్యి అక్కడ నుండి వచ్చి వెంటనే అకస్మాత్తుగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని ఉన్న బలంగా ఆర్టికల్ 67 ప్రకారం తనకి రాజీనామా ఇవ్వాలని కోరారు. ఇంకా చేసేదేమీ లేక రాష్ట్రపతి ద్రౌపది ఆయనకి వెంటనే రాజీనామాకి ఆమోదం తెలిపారు. జగదీప్ గారి పదవి పూర్తి కావటానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. రాష్ట్రపతిగా ధన్కర్ రాజీనామాలో లోతైన కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అంటున్నారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4:30 మధ్య కాలంలో ఏం జరిగి ఉంటుంది అని ఆయన అనుమానిస్తున్నారు. ధన్కర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ మీటింగ్ కు జగత్ ప్రకాష్ నడ్డా, కిరణ్ రిజిజు హాజరు కాలేదు. వాళ్ళిద్దరూ మీటింగ్ కి రాకపోవడంపై కూడా ధన్కర్ కు సమాచారం ఇవ్వలేదు. జేపీ నడ్డా, కిరణ్ రిజిజు నిర్లక్ష్యంగా రాకపోవడంపై ధన్కర్ తీవ్రంగా స్పందించారు. రాజ్యసభ నిబంధనల విషయంలో ధన్కర్ ఎప్పుడు కఠినంగానే ఉండే వ్యక్తి. అదే ఆయన రాజీనామాకి కారణమా? అసలు ఏం జరిగి ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారు అనే ప్రశ్నకి సమాధానం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. దీనిపై ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. జగదీప్ ధన్కర్ రాజ్యాంగ విలువలు కాపాడే వ్యక్తి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ధైర్యంగా వ్యవహరించారు. జగదీప్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.